ఎవరైనా అవార్డు ఇస్తే తీసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ చిరకాల వాంఛగా మారిపోయింది. ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి అనే టెన్షన్ కూడా కనిపిస్తోంది. అందుకే అక్టోబర్ 10వ తేదీపై ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. శుక్రవారం పీస్ ప్రైజ్ విజేతను ప్రకటిస్తుంది నార్వేజియన్ నోబెల్ కమిటీ. ఇంతకీ ట్రంప్కి నోబెల్ వస్తుందా రాదా? అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి నోబెల్ శాంతి బహుమతే టార్గెట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. నోబెల్ పై తన ఆరాటాన్ని పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టారు. ఈ ఆరాటాన్ని అవకాశంగా మార్చుకుని పాకిస్తాన్ లాంటి దేశాలు కోరుతున్న ప్రయోజనాలు సాధించుకుంటున్నాయి. ప్రతిగా నోబెల్ శాంతి బహుమతికి పాక్ ప్రభుత్వం ఓ నామినేషన్ ప్రకటించేసింది. అటు ఇజ్రాయెల్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కు ట్రంప్ పేరును నామినేట్ చేసింది. ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాల నేతలే ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు. కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు. అయితే జనవరి 31 లోపు వచ్చిన దరఖాస్తులనే నోబెల్ శాంతి బహుమతి కోసం పరిశీలిస్తారని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్లతో ప్రయోజనం ఉండదు. తనకు మద్దతు ఇవ్వలేదనే భారత్పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారనే విమర్శలు అమెరికా నుంచే వ్యక్తమవుతున్నాయి. ట్రంప్నకు శాంతి బహుమతి విషయంలో స్వదేశంలోనూ అనుకూల వాతావరణం లేదు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. 22% మాత్రమే ఆయనకు మద్దతిచ్చారు. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లలో 49% మంది మాత్రమే మద్దతివ్వగా మరో 49% మంది వ్యతిరేకించారు. స్వదేశం నుంచి వ్యతిరేకత ఒక ఎత్తైతే విదేశీ నేతల సెటైర్లు మరో ఎత్తు. నోబెల్ శాంతి బహుమతి కావాలంటే ముందు ఇజ్రాయెల్ను కట్టడి చేయాలంటూ ట్రంప్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. ఈ నెల 10న శాంతి బహుమతి ప్రకటించనుంది నోబెల్ కమిటీ. దీంతో ట్రంప్ కార్యవర్గం లాబియింగ్ వేగవంతం చేసింది. అయితే ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయని, మీడియా లేదా బహిరంగ ప్రచారాలు తమ చర్చలపై ప్రభావం చూపించబోవని నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హర్పిక్వేన్ స్పష్టం చేశారు. ఏ అభ్యర్థి తరపున మీడియాలో ప్రచారం జరుగుతుందో కూడా గమనిస్తున్నామన్నారు.